పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బస్సు ఆపలేదని బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన. ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ముస్లిం సోదరీమణులకు బక్రీద్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ. పోలీస్ స్టేషన్ కి చేరిన ఆర్టీసీ బస్సులో లొల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు చేయడానికి వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ మోహన్ అధికారులకు మొక్కలను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, మైన్స్, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. డౌన్ అయింది కదా, మళ్ళీ రెక్టిఫై అయిందా? ప్రజలకు ఒక ఫైల్ కార్డినెన్స్ అయితే ఎఫ్ఐఆర్ వచ్చేసి దానికి ఫైల్ 76 లాస్ట్ శ్రీరాంపూర్ మైండ్ తీసాం, తర్వాత ప్రతి అంబులెన్స్లో వచ్చి ఆధార్ మన ఎక్కువ ఎక్కడికి పక్కనే పెట్టాను. ఫిట్ ఫస్ట్ లాటర్ అని చెప్పేసి క్లియర్ అయితే ఇవ్వాలి ఈ కాలం మీద. ఫిట్ ఫస్ట్ లాటర్ అని ఇప్పుడు 0 యాక్సిడెంట్ కావాలి, మీకు యాక్సిడెంట్ జరిగింది ఎంత ఉంది అంబులెన్స్? 174 అయితే కౌంటర్ గురించి ఎట్లా వేయాలి, మనకు కోఆపరేషన్ చేయాలి నెక్స్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఈ డ్యూరింగ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్, దాని తర్వాత ఎలక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ కౌంటింగ్, అవన్నీ కొద్దిగా దాంట్లో ఎంగేజ్ అవడం వల్ల క్రైమ్ రివ్యూ ఎలా కొద్దిగా ఎట్లా జరుగుతుంది కొద్దిగా వెనుకబడ్డాక అనిపించింది. అందుకని ఇమీడియట్గా ఇక్కడ సర్ప్రైజ్ విజిట్ చేసి క్రైమ్ రివ్యూ కానీ, దాని తర్వాత లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, తర్వాత ఎంత ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు బేసిక్స్ టైప్ రావడానికి కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, తర్వాత కేసెస్లో స్పీడప్ చేయడానికి, పెండింగ్ కేసెస్ అని, అలాగే మనకి ఇప్పుడు కొత్త చట్టాలు వస్తున్నాయి, బిఎన్ఎస్ అని, అంటే భారతీయ శిక్షా స్మృతి, ఇవన్నీ ఉన్నాయి కదా.
అవి ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్లు అన్నీ రిపీల్ అయిపోయి కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. దాంట్లో భాగంగా ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రైనింగ్స్లో ఎంతవరకు నేర్చుకున్నారు అన్నీ ఫైనలైజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవ్రీడే విజిబుల్ పోలీసింగ్ కావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ద ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ అండ్ ఇంక్లూడింగ్ ఏసీపీస్, డీసీపీస్, including myself, whenever there is a time, definitely will be on the floor, on the field and do the visible policing. And visible policing will be right from evening to like under 9, 10, 11, 12 వరకు కూడా visible policing in shifts లాగా visible policing పెట్టాలని అనుకుంటున్నాం. అది visible policing నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. Then we will take care and we will also protect the people's property and their lives, and we are committed for any eventuality. Thank you. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డిఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4,000 రూపాయల పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన సతీమణి భువనేశ్వర్తో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ బస్టాండ్ నుండి నెక్కొండ మహబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన 2 కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమార్ని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు బస్సు దిగగా బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. నువ్వు కనుక నాకు కనుక చెప్పినట్టుకుంటే నేను ఆపుకున్నాను ముగ్గురు నాకు ఇద్దరు పిల్లలు నేను ఒకటే మాట లేకపోతే నేను కండక్టర్ అంటే నువ్వు నాతో నాకంటే మాత్రం పోలీస్ స్టేషన్కి చేరిన ఆర్టీసీ బస్సులో లొలి. మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ ఉండడంతో ఒక మహిళ బస్సు మెట్ల మీద నిలబడింది. ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది. నీకు ఎన్ని కోట్లు ఆ కోట్లలో ఎందుకు తీసుకుపోయేది
నాకంటే నాకు తల్లి లాగుంది ఆమె, నాకు తల్లి లాగుంది. ఆ బస్సులకే ఎవరైనా పడితే నన్ను 6 నెలలు పక్కకు లోపలి పోతే ఎవరంటారే? గంట మంది డిస్టర్బెన్స్ మాజీ సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పాపాలు చాలా త్వరగా పండుతాయని, గతంలోని చంద్రబాబు పాపాలు ఎలా పండాయో అందరం చూశామని తెలిపారు. శిశుపాలుడి 100 తప్పులు మాదిరిగా చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ముమ్మరంగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు. అసెంబ్లీలో వైసీపీకి ఏమంత బలం లేదని, దాంతో అక్కడ అధికార పక్షానిదే ఆధిపత్యం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. తమను ఎవరు ఏమి చేయలేరని, అయితే మహా 4 కేసులు పెడతారేమో అని జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. గత కొన్ని రోజులుగా జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. ఎన్నికల ఫలితాలలో మనస్థైర్యాన్ని కోల్పోవద్దు. మేనిఫెస్టోను పరమ పవిత్రంగా భావించి 99% హామీలు అమలు చేస్తాం. ఫలానా పథకం అమలు జరిగిందా లేదా అనేది ప్రజలను అడిగి మరీ టిక్ పెట్టించాం. ప్రజా ఆమోదం పొందిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాం. కానీ ఎన్నికల్లో ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని జగన్ అన్నారు. ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ ఈ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి? మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా గోడ కూలి 3 కూలీలు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ కలెక్టర్ రాహుల్ మరియు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అక్కడ పరిస్థితిని పరిశీలించి సంఘటనకు సంబంధించిన దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉందా? రమేష్ సార్ రమేష్ అంటే ఈ ఇంజనీర్ సార్ ఎక్కడ మాది లోకల్ సారు కరీంనగర్ తిరుపతి
ఈరోజు మంచిర్యాలలో ఒక ఈ ఏరియాది అందరు వచ్చారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్లో ఒక హై రైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని బేస్మెంట్ తవ్వడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు. ఆల్రెడీ పక్కన ప్లాట్ వాళ్లకు ఈ ప్లాట్ వాళ్ళకి ఒక కాంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్ పనిచేస్తున్నారు. వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కాంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టిగా ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే నలుగురు పనిచేస్తున్నారో నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు. అతి కష్టమైతే ఒక అతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము. ఇంకా ముగ్గురు మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది. దాంట్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దాని యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది కూడా మేము వాకప్ చేస్తున్నాము. ఒక లాస్ట్ పర్సన్ కూడా ఇక్కడ తీస్తున్నాము, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. అది తీసుకొచ్చి ముగ్గురు ప్రస్తుతానికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు, ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ మేము రైజ్ చేస్తున్నాము. ఈ పర్మిషన్ లీగల్గా ఇచ్చారా కాదా, ఇది హూ ఇస్ ద పర్సన్, అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరుగుతుందని తెలుస్తుంది. ప్రికాషన్స్ తీసుకుని అంటే జరగకపోయి ఉండొచ్చు. సో విల్ టేక్ లీగల్ యాక్షన్ వాట్ ఎవర్ ద as per the law, and also will help the persons who are already victims. Okay, thank you. కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్. వైసీపీ నుండి టీడీపీలోకి పలువురు కౌన్సిలర్లు చేరుతున్నట్లు సమాచారం. త్వరలోని నూతన మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకుంటారని సమాచారం. కుప్పం పర్యటన ఈ నెల ఆఖరిలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ కౌన్సిలర్లు తీర్థం పిచ్చుకోనున్నారు. కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 22 7th వార్డు వడ్డిపల్లి నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 23 కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm డయా కల్వర్ట్ అక్రాస్ ద బీటీ రోడ్. సబ్జెక్ట్ నెంబర్ 30 సేమ్ సప్లై అండ్ డెలివరీ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్ టు కుప్పం మున్సిపల్ ఆఫీస్. సబ్జెక్ట్ నెంబర్ 31 పల్లారపల్లి రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ చేసుకోవచ్చు. మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. అదే మున్సిపాలిటీకి ఒక రెవెన్యూ రావాలనే ఉద్దేశంతోనే అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. మనకి రెవెన్యూ వస్తే మనం ఇప్పుడు ఈ వర్క్ అన్ని చేయాలంటే ఏం చేయాలా? రెవెన్యూ అది ఏంటి కాదు, రిజిస్ట్రార్స్ లో జీవో వచ్చింది, రిజిస్ట్రేషన్ చేయాలని
కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగించాలని మరియు గతంలో వచ్చిన విధంగానే రీఓపెనింగ్ సర్క్యులర్ జారీ చేయాలని మైనార్టీ సెక్రటరీ మేడంను మరియు జిల్లా కలెక్టర్ని వేడుకున్నారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ అవుట్ సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ప్లంబర్ కమ్ ఎలక్ట్రీషియన్ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులు గత 9 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ పద్ధతులనే పనిచేస్తున్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేస్తున్నామని ప్రిన్సిపల్ వేధిస్తున్నారు మరియు చెక్కుల రూపంలో జీతాలు ఇస్తామంటున్నారు. మాకు అవుట్సోర్సింగ్ పద్ధతిలోని కొనసాగించాలని తెలియజేస్తున్నామని అన్నారు. గత 4 సంవత్సరాల నుండి మాకు 11 నెలల జీతాలు మాత్రమే ఇస్తూ 45 రోజులు టర్మినేట్ చేస్తున్నారు. మాకు 12వ నెల జీతం ఇప్పించగలరని వేడుకుంటున్నాము. ఇలా చేయడం ద్వారా 4000 కుటుంబాలు జీతాలు లేక రోడ్డున పడ్డ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని అన్నారు. చాలని జీతాలతో పనిచేస్తూ కుటుంబం సమయం కేటాయించలేకపోతూ మేము ప్రతిరోజు 12 గంటలు పనిచేస్తున్నాం. 8 గంటలు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేయాలని అధికారులను వేడుకుంటున్నామని వారు అన్నారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లలో పనిచేస్తున్నాము. ఇందులో కేటగిరీస్ వచ్చేసి హెచ్కేస్, పీసీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్. ఈ ముగ్గురిని కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేశామంటూ మమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నామన్నట్టుగా ప్రిన్సిపాల్లతోటి మాకు కాల్ చేపించి డ్యూటీలలో జాయిన్ చేశారు. కాకపోతే మాకు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలనే మమ్మల్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలి. సర్క్యులర్ లేకుండా మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేసుకోమంటే మేము రావడానికి ఇబ్బంది పడుతున్నాము. మాకు సర్క్యులర్ అనేది తప్పకుండా జారీ చేయాలని మేము సెక్రటరీ మేడంను కోరుకుంటున్నాము. యథావిధిగా అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే మమ్మల్ని గతంలో లాగానే మమ్మల్ని స్కూళ్ళలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏమంటున్నారంటే మమ్మల్ని డైలీ వేజ్ కూలీలుగా పని చేయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డైలీ వేజ్ కూలీలుగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేడం చెప్పారని చెప్పేసి మాకు సార్లు చెప్తున్నారు. ప్రిన్సిపల్ సార్స్ అందరూ చెప్తున్నారు. మమ్మల్ని అవుట్సోర్సింగ్ యథావిధిగా గతంలో ఏ రకంగా జరిగిందో అదే రకంగా మమ్మల్ని యథావిధిగా డ్యూటీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. నా పేరు అక్కపల్లి శ్రీకాంత్ అండి. నేను మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 2016 నుంచి వర్క్ చేస్తున్నాము. అప్పటి నుంచి మమ్మల్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా తీసుకొని ఇప్పుడు గత 20 రోజుల నుంచి 6 సమ్మర్ హాలిడేస్ రాగానే మమ్మల్ని పక్కన పెట్టేసి 1 మంత్ నుంచి శాలరీస్ ఇవ్వకుండా, ఇప్పుడు సర్కులర్ మళ్ళీ ఇష్యూ చేయకుండా, ఎంప్లాయీస్ స్కూల్కి పోతే కూడా స్కూల్కి రానివ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టినాం. మీకు చెక్ పద్ధతిలో శాలరీస్ ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి, మా చెక్ పద్ధతి వద్దు, మాకు చెక్ పద్ధతి వద్దు, ఎప్పటిలాగానే మాకు అకౌంట్లో శాలరీస్ ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ లాగానే కంటిన్యూ చేయాలి. లేదు మేము అవుట్సోర్సింగ్గా కూడా కంటిన్యూ చేయొద్దని అనుకుంటే మాకు డైరెక్ట్ సొసైటీ నుంచి మైనార్టీ సొసైటీ నుంచే శాలరీస్ ఇవ్వాలి. మమ్మల్ని మాత్రం మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మా సెక్రటరీ మేడం కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము. మాకు శాంక్షన్ పోస్ట్ చేయాలి. మాకు ఇప్పుడు కొంతమందిని మా ఎంప్లాయీస్ని ఒక మూడు డిజిగ్నేషన్లను మాత్రమే, వార్డన్లను, మన ఓఎస్లను, డిఓలను మాత్రమే శాంక్షన్ పోస్ట్ చేసి మమ్మల్ని హెచ్కేలను, సెక్యూరిటీ గార్డులను, మన పీసీఈలను వీళ్ళని మాత్రం నాన్ శాంక్షన్ పోస్టులు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసారు. మాకు శాలరీస్ కూడా పెంచలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు అదే 12,000 శాలరీలు, 10,000 శాలరీలతో పనిచేస్తున్నాము. మాకు శాలరీస్ పెంచాలి, పిఆర్సీ వర్తించాలి, 30% పిఆర్సీ వర్తించాలి, ఏరియర్స్ కూడా ఓకే చేసి మమ్మల్ని శాంక్షన్ పోస్టులుగా చేసి మా కార్మికులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. పేరు అల్కపల్లి శ్రీకాంత్. ఏంటి మీరు? సెక్యూరిటీ గార్డా? కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు హాజీపూర్, లక్ష్మీపేట, దడ్డపల్లి మండలాల్లో ముస్లిం మహిళా సోదరిమణులకు బక్రీద్ తోఫా పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు.
जो कुछ भी दे रहे प्रेम सागर राव हमारे लिए गरीबों के लिए एक मसीहा बन के खड़े थे। मियां बीवी दोनों बहन बेटे जैसा, बेटे बहू के जैसा, माँ बाप जैसा खड़े थे, हमारी मदद कर रहे। गरीबों के शादियों में, गरीबों के बच्चों के लिए अच्छे में बुरे में सब में साथ दे रहे। अल्लाह उनको अच्छा रखे। अल्लाह के रसूल से मेरा एक वास्ता है, वादा है, सच्चे दिल से करती हूँ। जोड़े में खुश रहे हमेशा हमेशा के लिए, और हमारे जब तक उन्हें खड़े हमारी जिंदगी जाने से पहले भी दिए ईद मुबारक गिफ्ट, और जीते बाद भी दिए प्रेम सागर जादव की शुक्रिया। ప్రతి సంవత్సరం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ ఇంటికి అంటే ఖీర్కి సంబంధించిన వస్తువులు అలాగే చీర కూడా ఒకటి బహుమతిగా ఇస్తున్నాము. అయితే మొన్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రంజాన్ టైంలో మనం రంజాన్ తోఫా ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు బక్రీద్ సందర్భంగా ఈ రంజాన్ తోఫా అనేది ఇస్తున్నాం. మీకు చీరలు మాత్రం బతుకమ్మప్పుడే మీ ఊర్లో లీడర్స్ ఇచ్చి అందరికి పంపించినాను. మరి మీ వరకు అందినాయా? అందరికి బతుకమ్మ టైంలో చీరలు ఇచ్చిండ్రు. ఇంకా మీకోసం చేయాల్సింది చాలా ఉంది. అంటే మాకు చేతనైనంత వరకు మా దగ్గర ఉన్న దాంట్లో కొంత మీ అందరి కోసం ఇప్పుడు చేస్తున్నాం. అది అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు గత 8 ఏళ్ల నుండి వారి తండ్రి గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పనులన్నిటివి చేస్తున్నాం. ఎంత చేసినా కూడా ఇంకా మీకోసం చేసేది ఎంతో ఉంది అని చెప్పి ప్రతిరోజు అంటే ప్రేమ్ సాగర్ రావు గారు అయితే ఈ మన నియోజకవర్గాన్ని మన ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన చాలా దాని గురించే పనిచేయడము, ఆలోచించడము, ఇంకా మీకోసం ఇంకా ఏది మంచిగా చేస్తే బాగుంటుంది అన్నదే చూస్తున్నారు. అమ్మ మేము ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తాం, మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటాం అని చెప్పేసి మాకు చేతలేనంత వరకు అని ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తున్నారు. తల్లి మీరందరూ ఇప్పుడు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు అన్న భావంతోనే చేస్తున్నాం. మేమేదో దేవుళ్ళం అనిపించుకోవాలని కాదు, మీ అందరికీ పనిచేయడం మా బాధ్యత అని పనిచేస్తున్నాం. తల్లి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మనకు సరుకులన్నీ వస్తాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.